తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి లొకేషన్లో దానికి సంబంధించిన ఒక టీం లీడర్ని కూడా ఇప్పటివరకే నియామకం చేశాం. టీం లీడర్తో పాటు మరో 7 అదనపు సభ్యులను వారికి అందుబాటులో ఉంచుతూ దరఖాస్తుదారులకి సంబంధించి మహిళా సోదరిమణులకి సెపరేట్ క్యూ లైన్ పెట్టడంతో పాటు వికలాంగులకి కానీ సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు టీం లీడర్స్తో పాటు 7 సభ్యులతో పాటు అక్కడికి వచ్చే ప్రజలకి వాలంటీర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వచ్చిన ప్రజానికానికి సహకారం చేసే విధంగా దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎవరైనా దరఖాస్తులు పూర్తి స్థాయిలో నింపకుండా ఉంటే వారికి సహకారం అసిస్ట్ చేయడానికి వాలంటీర్స్ని కూడా మరి కమిషనర్ గారు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ కావాల్సిన బ్యారికేడ్స్ ఏర్పాట్లో పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అధికారులు, టెంట్స్ కానీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ విధమైన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం చేశాం. ప్రతి వార్డుకి ఒక టైం టేబుల్ ఇవ్వటం జరిగింది. ఫలానా రోజు ఈ వార్డులో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది, ఆ తదుపరి రోజు వేరే వార్డులో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న మొత్తం 150 వార్డులకు సంబంధించి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వివిధ వార్డ్స్ను డేట్స్ను కేటాయింపు చేసి ఆ ఫలానా రోజు ఆ వార్డు సభ్యులు అక్కడున్న వార్డుకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ ప్రజాపాలనలో పాల్గొనడానికి వీలు సంకల్పన చేసినాం. మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ సంబంధిత ఆ వార్డుకు సంబంధించిన అధికారులు ఆ వార్డులో ఉంటున్న ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. ఫలానా 29వ తారీఖు నాడు ఫలానా వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు లేకుంటే 30వ తారీఖు నాడు ఉంటుందని డేట్స్ను కూడా కేటాయింపు చేసి ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా 150 వార్డులని 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఆఖరికి దరఖాస్తుదారుడికి కూడా అవకాశం ఇచ్చే విధంగా, ఎక్కడైనా దరఖాస్తుదారుడు మిస్ అయితే ఆ రోజు 6వ తారీఖు లోపల వారి దరఖాస్తును కూడా తీసుకునే ప్రయత్నం అధికారులు కూడా చేస్తారు. ఆందోళన పడవద్దని మేమందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 30 సర్కిల్స్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్ను కూడా వేయటం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ రేపు ఆ నియోజకవర్గం ఆ సర్కిల్కి సంబంధించిన గౌరవ శాసనసభ్యులతో, గౌరవ శాసన మండలి సభ్యులతో, అక్కడ ఉన్న కార్పొరేటర్ సోదరులతో సోదరమణులతో రేపు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న టీం లీడర్స్తోని మరి సంప్రదింపులు చేసి గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చే ఇంకేదైనా సలహా సూచనలు ఇస్తే మరి పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి ఈ ప్రజాపాలనని
ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి వారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయటం జరుగుతుంది. మరి దీంట్లో భాగస్వాములు కావడానికి చాలామంది ఇప్పుడు మేము అధికారులతో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత ఓ మంచి కార్యక్రమం జరుగుతుందనే ఒక భావన, మేము పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం, క్రియాశీలకంగా పనిచేస్తామని వారి ఆలోచన ఈరోజు మేము మా సమీక్షా సమావేశంలో అధికారులు ఆ విధంగా స్పందించడం జరిగింది. మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, హైదరాబాదు జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికి కానీ ఈరోజు మా 6 గ్యారెంటీలు ఈ అభయహస్తం అనేది ప్రధాన ధ్యేయం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆందోళన క్రమంలోనే ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నాం. మీ సమాచారాన్ని మేము అన్నిటిని కూడా క్రోడీకరించి దాని తర్వాత మరి ఈ అభయహస్తానికి సంబంధించిన 6 గ్యారెంటీలు అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని నేను ప్రజలందరికీ మనవి చేస్తా